హెలికాప్టర్ వేసుకొని ఉరికిర్రు. ఉరికి ఆడిగా నరికిర్రు కదా అంటే నాలుకకు నరమే లేదు ఇక కాంగ్రెస్ వాళ్ళది. ముగ్గురు మంత్రులు పడిపడి ఒకనికి మించి ఒకటి డైలాగులు కొట్టిర్రు. ఇక రేపే స్టార్ట్ 10 మోటార్లు అన్నారు. 13వ తారీఖు నాడు చెప్పింది. ఇవాళ ఎంత 21, ఆల్మోస్ట్ 8 రోజులు అయింది. ఇప్పటికీ 10 మోటార్లు స్టార్ట్ కాలే. జోక్ ఏంటంటే వీళ్ళు పోయినాడు 7 నడిచినాయి, వీళ్ళు రాగానే 5 అయినాయి. మళ్ళా వీళ్ళు పోయినాడు ఆ రోజు ఒక్కరోజు 7 నడిపిండ్రు, తెల్లారికెళ్ళి 5 మోటార్లు అయినాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నరికిండు కదా అంటే రేపటి నుంచి సిఈ గారు 10 నడవాల్సిందే నేను ఆదేశం ఇస్తున్నా అన్నాడు. ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. మరి మరో 1-2 రోజుల్లో 10కి 10 పంప్స్ ఆపరేట్ చేయాలని చెప్పి సిఈ గారికి, మరి శ్రీ ములుగు శ్రీ వరంగల్ ఇద్దరు మనం చేసిన ఏఎన్సీ గారు నాకు ఎల్లుండి వరకు అన్ని పంప్స్ ఆపరేట్ అవుతుందని చెప్పి కన్ఫర్మ్ చేయండి. అదేవిధంగా మరి రిజర్వాయర్స్ లో 36 చూపిన 8 రిజర్వాయర్లు 22 రిజర్వాయర్స్ లో మరి వివిధ దశల్లో ఆ రిజర్వాయర్ ఫిల్లింగ్ పని జరుగుతుంది. అన్ని రిజర్వాయర్లు కూడా మరి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి నేను ఇద్దరు సీఎలకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. మొత్తము డిజైన్డ్ ఆయకట్ ఎంత ఉన్నదో, బోత్ న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజ్ ఆయకట్. పాపం ఆయన పరిస్థితి చూసింది కదా. నీళ్ళ మంత్రి 32 నెలలు అయింది. దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఆయనకు తెలియదు. పక్కకు అడుగుతుండు ఎన్ని ఉన్నాయి భయ అని. సరే ఓకే, ఏం చెప్పిండో మీరు విన్నారు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు బాబు ఫోటో నార్మల్ పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్ పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వట్లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్ ముదిరిపోతా ఉన్నాయి. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా పురం, ఐనవోలు, ఇన్ని మండలాల్లో నిన్న వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నీళ్లు విడుదల చేయాలని చెప్పి రైతులు ధర్నాలు చేసే పరిస్థితి. అంటే మంత్రులుగా మీరు ఇచ్చిన మాటలు కనీసం నిలబడరా? మీరు మిమ్మల్ని నమ్మి నాట్లు వేసుకుంటే, నమ్మి నారు పోసుకుంటే అది పుచ్చిపోయింది అన్నట్టు ఇవాళ నార్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఒకసారి ధర్నాలు చూడండి. నిన్న వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ధర్నాలు మీరే ఒకసారి చూడండి. షాయంపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సరిగా చాలా ఉన్నాయి అట్లా ధర్నాలు. అంటే ఇప్పుడు ఏంది, నీళ్లు ఉండి కూడా దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఆనాడు కేసీఆర్ గారు విజన్తో ఆయన ఎంతో కష్టపడి సమ్మక్క బ్యారేజ్ కట్టారు. ఇలా సమ్మక్క బ్యారేజ్లో నీటి నిల్వ సామర్థ్యం ఉంది, 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఈ రోజు కూడా వస్తా ఉంది. అంటే అన్నీ ఉండి కూడా నీళ్ళు ఎత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అంటే ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే కదా జూలై 13 నాడు పోయి మొత్తం నీళ్లు ఎత్తుతాం, 38 టీఎంసీలు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామన్నారు కదా. మరి ఏమైంది? 10 పంపులు నడుస్తాయని చెప్పినారు. నిన్నటి వరకు అది కూడా మీరు చూడండి. ఇది నిన్నటిది, ఇది చూపి బాబు. ఇది నిన్నటి రిపోర్ట్. 5 పంపులు నడుస్తున్నాయి. ఇక డేట్ చూడండి, 20 జూలై 2026. నిన్నటి ప్రకారంగా ఫేజ్ 1లో 2 మోటార్లు, ఫేజ్ 2లో 1 మోటారు, ఫేజ్ 3లో 2 మోటార్లు. నిన్న నడిచినాయి 5 మోటార్లు నడిచినాయి. నిన్న సాయంత్రం కూడా 5 మోటార్లు నడుస్తున్నాయి.
మంత్రులు పోయినప్పుడు 7 మోటార్లు, నిన్న సాయంత్రం మంత్రులు వచ్చిన తెల్లారికెళ్ళి 5 మోటార్లు నడుస్తున్నాయి. ఏమైంది? మీ సమస్య ఏంది? ఇడే ఎన్డీఎస్సీ అడ్డం లేదు కదా. అంటే మీ ఆలోచన ఏంది? కిందికి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమా? ఈ ఎలినినో కరువు పరిస్థితుల్లో నీళ్లు ఒడిసిపెట్టడమా? మీ కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది? ఇలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఈ కరువు, ఈ ఎలినినో కరువు ఇలా కాలం తెచ్చిన కరువు కాదు. వరంగల్ జిల్లా విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజ్ కట్టి దేవాదుల 3 ఫేజులు పూర్తి చేసి నీళ్లు ఎత్తడానికి అన్ని సిద్ధంగా పెట్టిండు. కట్నీళ్లు పెట్టిన పొయ్యి లెక్క తయారున్నా కూడా మీ నిర్లక్ష్యం వల్ల నీళ్లు ఎత్తక వరంగల్ జిల్లాను కరువు కోరల్లో మీరు నిలుపుతా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, వరంగల్ తాగునీరు అందుతుంది. కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? మీ గుర్తు, పోయిన సంవత్సరం కూడా 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభమైనాయి. దాంతో 700-800 కోట్ల రూపాయల పంట వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్ధాంతరంగా మీరు మోటార్లు ఆన్ చేయక 7-8 కోట్ల రూపాయలు విడుదల చేయక 800 కోట్ల రూపాయల పంటను పోయిన సంవత్సరం దేవాదుల కింద ఎండబెట్టింది కాంగ్రెస్. ఈ సంవత్సరం కూడా ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లుండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ప్రపంచమంతా చుక్క చుక్క ఒడిసి పట్టి నీళ్లను కాపాడుకుంటున్నారు. ఇవాళ మీరు ఆ కాళేశ్వరంలో ఎత్తమంటే అక్కడ డ్రామాలు, ఇక్కడేం డ్రామాలు? మరి ఈడెందుకు 10 మోటార్లు ఆన్ చేయడం లేదు అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మీరే చెప్పిండ్రు 85% పనులు పూర్తయినాయని. నిన్న పాకాల ప్రాజెక్టు కింద 29,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. పాకాల కిందిగో ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే రైతులు నాట్లేసుకున్నారు. పాకాల కింద బ్రహ్మాండంగా నాట్లేసుకున్నారు. రామప్ప కింద కూడా నాట్లేసుకున్నారు. విషయం ఏంది? రామప్ప కింద 5,500 ఎకరాల ఆయకట్టు ఉంటుంది, పాకాల కింద 29,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. నిన్న పాకాల కింద తూములు మూసేసిండ్రు, నీళ్ళు ఇయ్యమంటున్నారు. అరే మంత్రులు ఏమో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామంటారు. నిన్న పాకాల ప్రాజెక్ట్ కింద కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పిలిచి నీళ్ళు ఇయ్యము, మీరు నాట్లేసుకోవద్దు అంటారు. మరి మంత్రులు చెప్తే నమ్మి నాట్లేసుకున్న రైతుల పరిస్థితి ఏంది? నీళ్లు ఉండంగా కూడా కలెక్టర్ గారు నీళ్ళు ఇయ్యమని ఎట్లా చెప్తారు? మంత్రులది ఒక మాట, వరంగల్ కలెక్టర్ది ఒక మాట ఉంటుందా? జూలై 13 నాడేమో మంత్రులు 3,17,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని మంత్రులు చెప్తారు. నిన్న కలెక్టర్ 20వ తారీఖు జూలై 20 నాడు కలెక్టర్ అంటది నీళ్ళు ఇయ్యం అని కలెక్టర్ అంటది. అంటే మంత్రులు కరెక్టా, కలెక్టర్ కరెక్టా? వారం రోజుల లోపలనే కలెక్టర్దో మాట, మంత్రులది ఒక మాట ఉండొచ్చా? ఇలా రామప్ప కింద కూడా తూములు మూసేసినారు. నాట్లేసుకున్న రైతుల పరిస్థితి ఏం కావాలి? ఎందుకు తూములు మూసేసినారు? నీళ్లున్నాయి, బ్రహ్మాండంగా గోదావరి నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. నీళ్లు ఎత్తడానికి కేసీఆర్ గారు 3 ఫేజులు పూర్తి చేసిండ్రు, సమ్మక్క బ్యారేజ్ కట్టిండ్రు. నీళ్లు ఎత్తకుండా ఎందుకు కలెక్టర్ గారు నిన్న తూములు మూసిండ్రు, నీళ్లు ఇయ్యమని కలెక్టర్ గారు ఎందుకు చెప్పిండ్రు? కలెక్టర్ చెప్పింది తప్ప, జూలై 13 నాడు మంత్రులు చెప్పింది తప్ప? క్షమాపణ చెప్పండి. మరి మీ చేతగాంతనం వల్ల, మేము సకాలంలో మోటార్లు మరమ్మతు చేయకపోవడం వల్ల 10 మోటార్లు నడపలేకపోతున్నాం, తప్పైందని క్షమాపణ కోరండి రైతాంగాన్ని. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మరి ఆ క్రాప్ హాలిడే ప్రకటించి డబ్బులు ఇవ్వండి రైతులకు. ఏం పిచ్చి తుగ్లక్ చర్యలేంది? ఇది తుగ్లక్ ప్రభుత్వం లాగా ఉన్నది. మంత్రులు పోయి ఇస్తామంటారు, కలెక్టర్ ఇయ్యమంటారు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ జోక్. చిన్నపిల్లలు ఆటలాగా చేస్తా ఉన్నారు మీరు ఈరోజు రాష్ట్రాన్ని. ఇది రాష్ట్రం నడిపే పద్ధతేనా? మేము అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నిజానికి రైతులు ఎంత కష్టపడతారండి మనకు తెలియదా? ఒక ప్రభుత్వానికి ఈ రకంగా వ్యవహరించేది. రైతులు ఎప్పుడైనా బోర్ ఎండిపోతే, తప్పిపోయి ఒక రైతు బోర్ ఎండిపోతే
నీళ్ల కోసం రకరకాల మార్గాలు ఎత్తుక్కుంటాడు. ఇంకో బోర్ వేస్తాడు, బోర్ను లోతు కొడతాడు, లేదంటే పక్క రైతు దగ్గర బోర్ను లీజుకు తీసుకుంటాడు. ఏదో ఒక రకంగా పంట కాపాడుకోవడానికి బోర్ ఎండిపోతే నానా తంటాలు పడుతుంటాడు రైతు. లేదా పక్కన ఓ కాలువలనో చెరువులనో నీళ్లుంటే కిలోమీటర్ దూరం పైపులేసి రబ్బర్ పైపులేసి నీళ్లు తెచ్చుకొని పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, తపన పడతాడు రైతు. ఒకవేళ కరెంటు పోతే, కరెంటు సరిగా రాకపోతే డీజిల్ ఇంజన్ పెట్టుకోనన్నా పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు రైతు. మనం చూస్తున్నాం నిన్న మొన్న కూడా వర్షాలు పడకపోతే ట్యాంకర్ తీసుకుపోయి ట్యాంకర్ ద్వారా నార్లకు నీళ్లు పోసి నారును కాపాడుకునే ప్రయత్నం మనం చూస్తున్నాం. కొన్ని చోట్లయితే బిందెలతో సీసాలతో పత్తి మొక్కలకు చుక్క చుక్క నీళ్ళేసి పంటను కాపాడుకోవడానికి తెలంగాణ రైతులు ఎట్లా తపన పడుతుంటారో మనం చూస్తూ ఉంటాం. అంటే తెలంగాణ రైతు నీళ్ల కోసం తపన పడేటువంటి సోయి పోరాటం ఈ రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డికి ఉండుంటే దేవాదుల దగ్గర ఇన్ని నీళ్లు విడిచిపెట్టడు, ఒడిసి పట్టెత్తుండేవాడు. ఇలా తెలంగాణ రైతు ఎంత కష్టపడుతుండో నీళ్ల కోసం, ఎంత తపన పడుతుండో అనేటువంటిది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. ఇలా 6 గ్యారెంటీల విషయంలోనో అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు వాయిదాలు పెట్టుతున్నాడో ఇవాళ నీళ్ల ఎత్తిపోత విషయంలో కూడా వాయిదాలు పెడుతున్నాడు. అరే 10 మోటార్లు నడపవే అంటే 5 నడుపుతా, 7 నడుపుతా. ఈ వాయిదాలు ఏంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? నీ చేతగాంతనం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీకు రైతులకు ఉండే సోయి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవాళ నీళ్లు కిందికి జారవిడుస్తా ఉన్నావు. ఈడ ఏ ఎన్డీఎస్ఏ కాళేశ్వరం మీదనే మా మీద పడేడ్చినవు. ఏమనంటే ఎన్డీఎస్ఏ అని బీఆర్ఎస్ మీద బురద తెల్లడానికి చిల్లర రాజకీయాలు చేసినావు. ఇక్కడేమి రాజకీయం? ఈడేం అడ్డం వచ్చింది? 10 మోటార్లు నడపకుండా జూన్ 1వ తేదీ నుంచి ఇవాళ వరకు 50 రోజుల నుంచి ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దేవాదుల విషయంలో నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీది ద్రోహమే. 2011లో దేవాదుల టనల్ కూలిపోతే 3 ఏళ్లు దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోకుండా మూలకు పడేసిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని పట్టించుకొని పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నీళ్లుండగా కూడా ఇది కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే తప్ప ఇంకోటి కాదు. ఎలినినో పేరు చెప్పి ఎగనామం పెడితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇది ఎలినినో తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల వచ్చిన కరువు ఈ వరంగల్ జిల్లాకు. ఎలినినో ఉంది గనుకనే ప్రతి బొట్టును కూడా ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట్లాడితే తిట్ల మీద ఒట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్లు ఎత్తే విషయంలో రేవంత్ రెడ్డికి లేదు. మాట్లాడితే తిడుతూనే ఉంటాడు కదా మమ్మల్ని. గా తిట్ల మీద ఉన్న సోయి ఏమనంటే ఆ రాముల వారి మీద ఒట్లు పెడుతుంటాడు తాపుకోసారి, అవి కూడా తప్పుడే. ఆ ఒట్ల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ నీటి బొట్లను ఎత్తడం మీద పెడితే నీకు కొద్దిగన్న పేరు మిగులుతుంది. లేదంటే చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. ఏదంటే బీఆర్ఎస్ ని ఆపుతా, బీఆర్ఎస్ ని మళ్ళా గెలవనీయా, బీఆర్ఎస్ ని ఆపు పెడతా. బీఆర్ఎస్ ని ఆపు పెట్టు తర్వాత ముందు నీళ్ళాపు ముందు, నీళ్ళెత్తు ముందు. బీఆర్ఎస్ ని ఆపే సంగతి తర్వాత చూసుకుందా. నువ్వు కాదు, నీ తాత తరం కూడా కాదు, బీఆర్ఎస్ వచ్చి తీరుతుంది. బీఆర్ఎస్ ని ఆపుడు సంగతి తర్వాత చూసుకుందాం. నీళ్ళెత్తే సంగతి చూడు, నీళ్ళు ఆపే సంగతి ముందు చూడు మిస్టర్ రేవంత్ రెడ్డి. రేపు నీ నిర్లక్ష్యం వల్ల సాగు తగ్గినా, తాగునీళ్లకు ఇబ్బంది వచ్చినా, కరెంటు ఉత్పత్తి ఆగినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది నీళ్లు లేక కాదు, కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, నిర్లక్ష్యం వల్ల వస్తున్నటువంటి కరువు కనుకనే మేము తీవ్రంగా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా ఎన్ని నీళ్లు పోయినాయండి? దేవాదుల సమ్మక్క బ్యారేజ్ నుంచి జూన్ 1వ తేదీ నుంచి ఇవాళటి వరకు అంటే 51 రోజులు. ఈ 51 రోజుల్లో తరలిన నీళ్లు, కిందికి జారి విడిచిపెట్టిన నీళ్లు 105 టీఎంసీలు, 105 టీఎంసీ సమ్మక్క బ్యారేజ్ నుంచి కిందికి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయినాయి. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ, 1.9 టీఎంసీలు. నువ్వు ఎత్తగలిగే అవకాశం ఎంత? 12 టీఎంసీలు ఎత్తొస్తుండే. రోజుకు 0.25 టీఎంసీ దేవాదుల నుంచి ఎత్తొచ్చు. 10 మోటార్లు నడిస్తే రోజు 0.5 టీఎంసీ నీళ్ళు ఎత్తొచ్చు. 4 రోజులకు 1 టీఎంసీ ఎత్తొచ్చు. 50 రోజులంటే దాదాపు 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ.
అంటే నువ్వు 12 టీఎంసీలు ఎత్తగలిగే అవకాశం ఉంటే కనీసం 2 టీఎంసీలు కూడా ఎత్తలే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? నీ భాషలో చెప్పాలంటే నేనేం చేయాలి? నువ్వు చెప్తావు కదా ఉరి తీయాలి, ఎవరు తీయాలి ఇప్పుడు ఉరి? 12 టీఎంసీలు ఎత్తగలిగే దేవాదుల్లో 2 మాత్రమే ఎత్తి 10 కిందికి జార విడిచినందుకు నీ ప్రభుత్వానికి ఏం శిక్ష వేయాలనో నువ్వే చెప్పు ఇప్పుడు. అరే ఇన్ని నీళ్లు ఉండగా నువ్వు ఎత్తవా? ఇదేనా రైతుల మీద ప్రేమ నీకు? ఇదేనా రైతుల పట్ల నీకు ఉండేటువంటి చిత్తశుద్ధి? ఇదేనా తెలంగాణ హక్కులు కాపాడే పద్ధతి? కళ్ళ ముందు నీళ్లు పోతున్నా వాటిని ఎత్తిపోయలేనటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? అదెంత? గా చిన్న మోటార్లు నడపడానికి కరెంట్ సరఫరా చేసే తెలివి లేదా? గా చిన్న దేవాదుల ప్రాజెక్టును నిర్వహించేటువంటి మన కెపాసిటీ ప్రభుత్వానికి లేదా? నీకు చిత్తశుద్ధి లేదా? ఇలా ప్రాజెక్టులు ఉన్నాయి, లిఫ్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నా నీళ్ళు ఎత్తాలనే ఆలోచన లేదు. అంటే చూడు, అంగట్లో అన్ని ఉన్నా అల్లులోట్లో శని అన్నట్టు ఇలా అన్నీ ఉన్నా కూడా నీళ్ళు ఎత్తలేనటువంటి ఈ నిస్సహాయ పరిస్థితి ఎందుకు? మీ 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 నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను కాంగ్రెస్ని అడుగుతా ఉన్నా. మీ చేతగాంతనం వల్ల, మీ పరిపాలనా వైఫల్యం వల్ల, మీ అసమర్థ నిర్ణయాల వల్ల, మీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇవాళ వరంగల్ జిల్లా వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. సాగునీటి రంగం, తాగునీటి రంగం వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా ఆగమయ్యే పరిస్థితి వచ్చిందంటే కేవలం మీ అసమర్థత వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ తప్పుడు చర్యల వల్ల, అవగాహన లోపం వల్ల వచ్చిందే తప్ప ఇంకొకటి కానే కాదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ మీరు చూశారు ఇందాక. నిజానికి నీళ్లున్నాయి అక్కడ. ఉత్తమ్ ఏమన్నాడు? 22 రిజర్వాయర్లు నింపుతా అన్నాడు. 22 రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత అండి? 11.71 టీఎంసీ, అంటే 12 టీఎంసీలు దాదాపు. ఈ 22 రిజర్వాయర్ల కెపాసిటీ 12 టీఎంసీలు. పావు టీఎంసీ రోజు ఎత్తచ్చు. 50 రోజులు అంటే ఇప్పటికీ 12 టీఎంసీలు కండ్లు మూసుకొని ఎత్తచ్చు కదా. అన్ని రిజర్వాయర్లు నిండిపోతుండే కదా. ఎందుకు నింపలే 22 రిజర్వాయర్లు? నింపుతారని డైలాగ్ దంచినావు కదా మొన్న పోయి దేవాదుల కాడ. డైలాగులు దంచుడేనా, నింపుడేమన్నా ఉన్నదా? ఎందుకు 22 రిజర్వాయర్లు నింపలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా 105 టీఎంసీలు పోయినాయండి దేవాదుల నుంచి. జూన్ నెలలో 9.5 టీఎంసీలు, జూలై నెలలో 96.4 టీఎంసీలు. జూన్ జూలై ఈ 51 రోజుల్లో 105 టీఎంసీల నీళ్లు దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కిందికి పోతా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు ఈ రోజు ఇది లెవెల్, ఇది నిన్నటి ఫోటో. ఇది ఈ రోజు కూడా దేవాదులలో 78 మీటర్స్ హైట్ లో నది ప్రవహిస్తా ఉంది. 78 మీటర్ల లెవెల్ అక్కడ చూడొచ్చు మీరు. 78 మీటర్ల లెవెల్ ఉంది. 73 మీటర్ల లెవెల్ ఉంటేనే మోటార్లు నడుస్తాయి దేవాదుల. విత్ 73 మీటర్స్ హైట్ యూ కెన్ రన్ దేవాదుల వాటర్స్. బట్ ఈ రోజు కూడా 78 మీటర్ల లెవెల్ దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నది. నీళ్లుండి, లెవెల్ ఉండి, మోటార్లుండి, కట్నీళ్ళోలే, పెట్టిన పొయ్యోలే, ప్రాజెక్ట్ ఉండి, రిజర్వాయర్లుండి ఎందుకు నీళ్ళెత్తుతలేవు? ఏంటి నిర్లక్ష్యం? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే పద్ధతి ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా 10 మోటార్లు నడిపుంటే మొత్తం 22 రిజర్వాయర్లు నిండిపోయి ఈ పాటికి 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. ఎందుకు రామప్ప గేట్లు ఎందుకు మూస్తున్నావు? పాకాల తూములు ఎందుకు మూస్తున్నావు? నీళ్ళు ఇయ్యని అఖిలపక్ష సమావేశాలు పెట్టి కలెక్టర్ నీళ్ళు ఇయ్యమని రైతులను ఎందుకు ఆగమాగం పట్టిస్తున్నారు? నీళ్ళు ఉండి కూడా ఎత్తకపోవడం ఏంది? ఇన్ఫాక్ట్ ఇది నిన్నటి రిపోర్ట్. కరువు పరిస్థితులు అంటే అతి తక్కువ వర్షపాతం పడ్డ జిల్లా వరంగల్ జిల్లా. ఎందుకు మైనస్ రెయిన్ఫాల్ మీరు చూస్తే జనగామ జిల్లా -44, హనుమకొండ -54, వరంగల్ -48, మహబూబాబాద్ -30 రెయిన్ఫాల్. ఇంత తక్కువ వర్షపాతం వరంగల్ జిల్లాలో పడితే బంగారమోలే గోదావరి నది కేసీఆర్ కట్టిన సమ్మక్క బ్యారేజ్ నుంచి నీళ్ళెత్తక ఇంత మైనస్ రెయిన్ఫాల్ ఉంటే ఎంత జాగ్రత్తగా పనిచేయాలి ప్రభుత్వం? ఒక చుక్క ఒడిసి పెట్టాల్సిన ప్రభుత్వం ఎందుకు నీళ్లు జార విడుస్తున్నది? వై? వాట్ ఈస్ ద రీజన్? ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ఎట్లా ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. నిన్న రాత్రి దాకా ఇందాక చూపించిన 5 నడిచినాయి. ఇప్పుడు మేము పెట్టగానే ఒక 2 మోటార్లు చాలైనాయి పొద్దుగాల. ఇవాళ పొద్దుగాల 2 చాలైనాయి. అంటే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే మేము ముళ్ళు గట్టబెట్టి పొడుస్తుంటే మీరు పరిగెత్తుతారు. పోయిన సంవత్సరం కూడా 8 కోట్లు ఇవ్వకుండా దేవాదుల మోటార్లు ఆన్ కాలేదు, మెయింటెనెన్స్ పైసలు ఇవ్వలేదు అంటే ఆ 8 కోట్లు ఇస్తే మోటార్లు ఆన్ అయినాయి.
ఇప్పుడు మేము బీఆర్ఎస్ మళ్ళీ మొన్న ప్రశ్నిస్తే ముగ్గురు మంత్రులు పోయినరు, మోటార్లు ఒత్తిండ్రు, మళ్ళీ బంద్ అయినాయి. మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ మోటార్లు చాలైనాయి. ఇంకో ఇది ఈ రాష్ట్రంలో పాలన. అంటే ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన ఒక బాధ్యతాయుతమైన బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎట్లా ఈరోజు రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో కూడా మేము చూపుతా ఉన్నాం. ఇలా 10 మోటార్లు నడపకపోవడానికి సింపుల్ కారణం కరెంట్ సప్లై ఇవ్వకపోవడం, స్పేర్స్కు రిపేర్ చేయడానికి స్పేర్స్ పెట్టుకోవడానికి పైసలు ఇవ్వకపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కరెక్ట్గా ఏర్పాటు చేయకపోవడం. జనరల్గా ఎప్పుడైనా వర్షాకాలం వస్తుందంటే ఏప్రిల్ మే నెలలో సిస్టమ్ అంతా రెడీ చేసుకుంటారు. వీళ్ళు నిద్రపోయినరు, కుంభకర్ణుల లెక్క నిద్రపోయినరు, పట్టించుకోలే. ఇప్పటికైనా పట్టించుకుంటే మొత్తం 10 మోటార్లు నడపొచ్చు, నీళ్లు ఎత్తాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలీ సీరియల్ మాటలు మాట్లాడతాడు. ఇప్పటికి వరంగల్ పోయి డైలీ సీరియల్ లాగా దేవాదుల 2 ఏళ్లలో పూర్తి చేస్తాం, ఆ 2 ఏళ్ళు రావిగా, ఎప్పుడు 2 ఏళ్ళే. 2024లో 2 ఏళ్ళే చెప్పిండు, 2025లో 2 ఏళ్ళే చెప్పిండు, మొన్న కూడా 2 ఏళ్ళే చెప్పిండు. డైలీ సీరియల్ లాగా డైలాగ్ కొట్టి నిన్నెవరన్నా అద్దంటురా దేవాదుల పూర్తి చేయంగా? ఎవరు ఆపిన? నేను బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేయకని ఆపుతురా? నేను మీరు ఆపినరు, కేసులేసి కోర్టులలో కేసులేసి ఆపుడు కాంగ్రెస్కి అలవాటు. మిమ్మల్ని ఎవరు 2004 నుంచి 14 దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా దేవాదులను పూర్తి చేయండి కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 46,000 ఎకరాలకే దేవాదులకు నీళ్లు ఇస్తే కేసీఆర్ గారు 3,17,000 ఎకరాలకు దేవాదుల ప్రాజెక్టు కింద నీళ్లు ఇచ్చిండ్రు. అది మా చిత్తశుద్ధి. కేసీఆర్ గారి యొక్క శ్రద్ధతోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు 3,17,000 ఎకరాలకు 22 రిజర్వాయర్లకు 3 ఫేజుల్లో నీళ్ళెత్తడానికి పనులు పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీరేమో ఆ మోటార్లకు కరెంటు సరఫరా చేయలేక నీళ్ళెత్తలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మీది. కేసీఆర్ గారేమో నీళ్ల కోసం యుద్ధం చేసిండు, కానీ రేవంత్ రెడ్డి ఏమో నీళ్లపై యుద్ధం చేస్తున్నాడు. నీళ్ల కోసం కేసీఆర్ యుద్ధం. అటు ఆంధ్రప్రదేశ్తో పోరాడిండు, కేంద్రం మీద పోరాడిండు, కృష్ణా మీద ట్రిబ్యునల్ వేయాలని యుద్ధం చేసిండు, గోదావరి జలాల హక్కుల కోసం యుద్ధం చేసిండు, ప్రాజెక్టుల అనుమతుల కోసం యుద్ధం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారేమో నీళ్లపై యుద్ధం చేస్తుండే. ఇదే మూర్ఖత్వము. ఇవాళ మాట్లాడితే ఇంకోటి ఏమంటారు, మేము మేడిగడ్డ కాడ నీళ్ళు ఎత్తుమంటే మేము తమ్మిడిహట్టి కడతాం, మేము తమ్మిడిహట్టి కడతాం. ఎవడొద్దానండి నేను తమ్మిడిహట్టి కట్టంగా? అప్పుడు 8 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి తమ్మిడిహట్టి కట్టంది మీరే, ఆగం చేసింది మీరే. ఇప్పుడు 32 నెలలు అయింది మీరు వచ్చి, 3 ఏళ్ళు దగ్గర. ఇప్పుడు తమ్మిడిహట్టిలో 3 ఏళ్ళలో తట్టేడు మట్టి ఎందుకు ఎత్తలే? తమ్మిడిహట్టి కట్టంగా ఎవడాపిండు? ఇవన్నీ రాజకీయాలు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో 2024-25లో 6 లక్షల ఎకరాలకు ఇస్తా అన్నాడు, 25-26లో 6 లక్షల ఎకరాలకు ఇస్తా అన్నాడు. 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. 1 లక్ష కన్నా ఇచ్చినావాడు? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావా? ఏమన్నా 1 ఎకరానికి కొత్తగా నీళ్ళు ఇచ్చినావా? ఒక చెరువు తవ్వినవా? ఒక చెక్ డ్యామ్ కట్టినవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినావా? ఎంతసేపు బీఆర్ఎస్ మీద పడేడుచుడు, మమ్మల్ని తిట్టుకుంటూ తిరుగుడే తప్ప ఓ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, ఓ చిత్తశుద్ధి లేదు, అసెంబ్లీలో చెప్పిన మాటలకు విలువ లేదు, ఓ నిజాయితీ లేదు. ఇక మొన్న ఎప్పుడో ముఖ్యమంత్రి గారు ఈ దేవాదుల మీద చిత్తశుద్ధి మీరే చూసిండ్రు టీవీల్లో లైవ్. దేవాదుల ఏ బేసిన్లో ఉంటుంది? బేసిన్ తెలియదు, బేసిక్స్ తెలియదు. లకు ముఖ్యమంత్రి గారి రివ్యూలో దేవాదుల ఏ బేసిన్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. యూ డోంట్ హ్యావ్ మినిమం బేసిక్స్. ఇది మీరు రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి తీరు. ఇవాళ ఈ కరువు పరిస్థితుల్లో, ఈ ఎలినినోలో ఇవాళ ఈ రాష్ట్రానికి వరం కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు. సీతారామాలో ఇవాళ మోటార్లు నడుస్తున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కనుక ఇవాళ సీతారామలో నీళ్ళు ఎత్తగలుగుతున్నాం మనం. ఇవాళ రోజు 1600 క్యూసెక్కులు సీతారామ ప్రాజెక్టులో ఎత్తి ఖమ్మం జిల్లా వైరా మరియు బేత్పల్లికి నీళ్లు పోతున్నాయంటే అది సీతారామ వల్ల. మంచినీళ్లు యాక్చువల్గా ఇప్పుడు సీతారామ కట్టి ఉండకపోతే ఖమ్మం జిల్లాకు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుండే. ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన కృషితో సీతారామ మోటార్లు ఆన్ చేసి బేతుపల్లి వైరా రిజర్వాయర్లు నింపితే ఇవాళ సాగునీటికి తాగునీటికి అవకాశం దొరికింది. ఇవాళ దేవాదులలో మీరు అన్నారం సుందిల్ల బ్యారేజ్ గేట్లు మూయండి, నీళ్ళు ఎత్తండి అంటే 2 ఒకటే డిజైను, అట్లెట్లు ఎత్తుతామన్నారు. మరి సమ్మక్క బ్యారేజ్ కూడా మేమే కట్టినాం కదా. అదే గోదావరి నది మీద మేడిగడ్డ కింద కట్టిందే సమ్మక్క బ్యారేజ్. మరి సమ్మక్క బ్యారేజ్ గేట్లు మూసేసి మంచిగా నీళ్ళు ఎత్తుకుంటలే కదా మీరు.
మరి బీఆర్ఎస్ కట్టిందే కదా, అన్నారమైనా, సుందిల్లైనా, మేడిగడ్డ అయినా, సమ్మక్క అయినా వరుసగా గోదావరి మీద కట్టింది బీఆర్ఎస్ఏ. మరి సమ్మక్క బ్యారేజ్ ఇలా గేట్లు మూసి బ్రహ్మాండంగా నీళ్లు నిలుపుకొని దేవాదులకు నీళ్లు ఎత్తుతున్నావు కదా, సమ్మక్క బ్యారేజ్ పటిష్టంగానే ఉంది కదా, మరి ఇది కూడా గేట్లు ఎత్తాలి, ఇది కూడా అదే నది మీద అదే పద్ధతిలో కట్టిండ్రు అని మరి ఎందుకో గేట్లు ఎత్తుతలేవు అంటే నీకు ఈడ రాజకీయం చేస్తున్నావు. అన్నారం సుందిల్లో కూడా మూసుకొని మినిమం వాటర్ మేనేజ్ చేస్తే నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా ఇవాళ కాళేశ్వరం దగ్గర నీళ్లు జారవిడుస్తున్నావు. దేవాదుల దగ్గర ఏ కిరికిరి లేకపోయినా, ఎన్డీఎస్ఏ లేదు, కుంటి సాకులు లేవు, ఏమి లేకపోయినా కూడా 10 మోటార్లు నడిపే అవకాశం ఉంటే 5 మోటార్లు నడిపి మిగతా నీళ్లు కిందికి జారవిడుస్తున్నావు. 105 టీఎంసీలు ఇవాళ కిందికి పోయినటువంటి పరిస్థితి ఉన్నది. సరే, ఫైనల్ గా మేము చెప్పేది ఒక్కటే, చిల్లర రాజకీయాలు బంద్ పెట్టండి. చిత్తశుద్ధితో దేవాదులలో 10 మోటార్లు నడపాలని, 22 రిజర్వాయర్లు నింపాలని, 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. లేనిచో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలకు ఈ కాంగ్రెస్ పైన మొత్తం వరంగల్, నల్గొండ, కరీంనగర్ దేవాదుల పరివాహక ప్రాంతంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. మా ఉద్యమాలు ప్రారంభం కాకముందే కళ్ళు తెరవండి, 10 మోటార్లు నడపండి. థ్యాంక్ యూ. 100% ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, తెలివి తక్కువతనం, అవగాహన లోపం, వారి మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం. ఇవాళ ములుగు మంత్రి గారు ఉన్నారు, అక్కడ ములుగులో సీతక్క మంత్రి గారు ఉంటే మంత్రి గారి నియోజకవర్గంలోనే ఇవాళ రామప్ప దగ్గర గేట్లు మూసేసిండ్రు. రామప్ప కింద సీతక్క గారి నియోజకవర్గం ములుగు పక్కనే ఉండేది రామప్ప. ఆ రామప్ప కింద నాట్లు పడ్డాయి, నీళ్లున్నాయి రామప్పలో, కానీ నీళ్ళు ఇయ్యము అని చెప్పి కలెక్టర్ గారు పోయి తూములు మూసేసిండ్రు. ఇది ఎక్కడి పద్ధతి? మరి మంత్రి గారైనా చూసుకోరా కనీసం? తమ రైతుల పంట పొలాలు కాపాడే బాధ్యత మంత్రి గారి మీద లేదా? రామప్పలో నీళ్లు పడ్డాయి కదా, దేవాదుల నీళ్లు ఉన్నాయి కదా, ఉండి కూడా ఎందుకు గేట్లు మూసేస్తున్నారు? థ్యాంక్ యూ. మరి ఈడెందుకు జూదమాడుతున్నావు? సింపుల్ క్వశ్చన్. దేవాదుల దగ్గర ఎందుకు జూదమాడుతున్నావు? దేవాదుల దగ్గర నీకు ఏం అడ్డం వచ్చింది? 10 మోటార్లు ఆన్ చేయకుండా దేవాదుల దగ్గర ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి? వాట్ ఈస్ ద హర్డిల్? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్? నువ్వే చెప్పినావు కదా మొన్న, సిఈ గారు రేపటికల్లా 10 మోటార్లు స్టార్ట్ కావాలి, ఏఎన్సీ గారు నీకు ఆదేశం ఇస్తున్నా. నువ్వు రాగానే 7 పోయి 5 అయినాయి, 10 కాదు కానీ 2 తగ్గిపోయినాయి, 3 పెరగాలన్నా 2 తగ్గినాయి. గది నీ పాలన, నీ పరిపాలన, నీ పనితీరు.